వృత్తాంతము మేము మా యొక్క మాలు విక్రమిస్తాం ఇంకా నా యొక్క నేను ఉండవీకుండు మా యొక్క మామగారైనా యవనుడు మా యొక్క అత్తగారు సింహాసనం పైన కూకుండా పెట్టి రాజుగా నియమించుకున్నారు కాగా అదే విధముగా మా యొక్క మరదారుడైన పుండరీకుడు ఇప్పుడు వచ్చే ఇంద్రమహిళ ఆయన పెద్ద సారు నందరావు సారు ఇప్పుడు వచ్చే ఇంద్రమహిళ ఆయన నా యొక్క భర్త ఆయన కాపాడతాడని కాబోయే రాజు ఇక్కడైతే బాగుంటాడని వారందరూ ఊరంతా నియమించుకున్నారు కావున మా యొక్క భర్తానుడైన యొక్క రాజ్యాభిషేకం రాజుగా నియమించుకున్నారు కావున అతడు రాజు కాబట్టి అతనికి నేను భార్యను నా యొక్క నామాంకితము సఖాబాయి అని అంటారు. అవునవును అయితే నేను ఆడుకుంది కదా అది నా అవ్వ కూడలు కాదు నా అవ్వ కూడలు అయితే మరి నిన్ను ఆడుతుంది కానీ నేను ఇంకా వేరే దాంట్లో పోయి ఉన్నావు నేనేం చేయాలి కూడా ఏ విధంగా ఆడుకుంటాను ఇప్పటికి నీకు అర్థమైతే లేదు ఎంత చేసినా కానీ ఆట కొడువు అది మీరు అయినా కానీ ఈ ఆట తెల్లారు తెల్లారు అంటే నాకు తెలియదు ఉడువది ఆట ఉడువది ఆట ఆ జనకులు వృద్ధులైన అయినారు కాబట్టి ఆ శ్రీకృష్ణ మందిరానికి ఆ దేవదేవుని పూజించడానికి మందిరానికి ఆ మందిరానికి వెళ్తున్నా తల్లిదండ్రి ఆజ్ఞ తెలుస్తున్నాను నీ తల్లిదండ్రి ఆజ్ఞ తెలివి ఇప్పుడు పూజ వెళ్తున్నావు కానీ నీ యొక్క అర్థాంగి నీ భార్య ఉన్నది కదా
ఉన్నది. మరి భార్య చెప్పకుండా ఎట్లా పోతావు? తల్లిదండ్రులు వృద్ధులైనది కాబట్టి వారి ఆజ్ఞానుసారం మందిరానికి దేవదేవుని పూజతో వెళ్తున్నారు. భార్యను తీసుకుంటారు. అట్లా కాదు, పూజ చేస్తే కూడా భార్యకు చెప్పుకుంటారు. ఒక మాట చెప్పి పోవాలి. నా తల్లిదండ్రులు ఉన్నారు, వారు చెప్పి వెళ్తున్నాను. తల్లిదండ్రి మాట కాదు, ఇప్పుడు భార్య మాట వినాలే. లేకుంటే చూడు నీకు అట్ట అయిపోయిన గండాలు. ఓ అయ్యా, నీకు అట్ట అయిపోయిన గండాలు. భార్యకు చెప్పు, భార్యకు చెప్పి నేను పోతున్నాను చెప్పు. మరి ఆన్లైన్ చేస్తావు తెలుదా? ఆన్లైన్ పూజకు మనసాగితిని తెలియమని భర్తారుడు రాకుండాను కదా. ఇప్పుడు సమయం లోపల ఎక్కడున్నాడో నువ్వు చూసావా? చూడలేదా? చూడలేదా? ఆ యొక్క ఈ సమయం లోపల తన తల్లిదండ్రి అయినా ఆ యొక్క వృద్ధ దంపతుల వద్దనే ఉంటాడు. కానీ అక్కడ కనిపించినాడా? కనిపించలేదు అంటున్నావా? మరి ఇదే విధముగా ఈ యొక్క అత్తడా లేకుంటే ఆ యొక్క వృద్ధ దంపతుల అత్తమామ అయిన ఆ యొక్క భగవంతుని విష్ణుమూర్తి భగవానుని పూజకై వారు ప్రతిరోజు ఆ యొక్క భక్తి శ్రద్ధలతో అతని విష్ణుమూర్తిని పూజించుకుంటున్నారు. అయినా ఆ యొక్క ముసులో లేదు, చేతగాక చేతగాక ఆ యొక్క దేవుని ప్రార్థిస్తాను. వాళ్ళకు పని చేతగాక దేవుని మొక్కుతాను. అయినా ఇంత యుక్త వయసు లోపల ఉండి నా యొక్క భర్తకి ఇదేమన్నా అవసరమా? చక్కగా పని చేయాలి, బండ బల కొట్టాలి, గుట్టని తేవాలి. అయినా బండ బల కొట్టడానికి మాకేమన్నా అవసరమా? రారాజైనటువంటి వారు మా యొక్క ఇంకేం చేయాలి? నా భరతాలుడైన రారాజు కదా. అయినా ఈ యొక్క ఇంత ఈ యొక్క యుక్త వయసులో ఉన్నాము కాబట్టి ఇటువంటి సమయం లోపల తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారము ఆ దేవదేవుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అది మధ్య శ్రీకృష్ణ భగవాన్ మందిరానికి